చాలా సంతోషం. ఈరోజు ఎలకతుర్తి మండలంలో మండల ఆఫీసుని, ఎంఆర్ఓ ఆఫీసుని ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. ఇది మీరు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం, మీరు ప్రేమించి ఆశీర్వదించి దీవించిన ప్రజాప్రభుత్వం. ఈ గడిచిన 2.5 సంవత్సరాల్లో పేదవాడి కష్టాలు తీర్చడం కోసం, సంక్షేమ కార్యక్రమాలు పేదవాడి గుమ్మానికి చేర్చడం కోసం నిరంతరము ఈ ప్రభుత్వము పనిచేస్తున్న సంగతి మీకు తెలిసిందే. ఇక రెవెన్యూ శాఖకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి ప్రభుత్వం ఆర్భాటంగా, అశాస్త్రీయంగా అనేక డివిజన్లు, జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేశారు. కేవలం పేపర్ మీద వరకు పరిమితమయ్యారే తప్ప ఎక్కడా ఒక ఆఫీసులు గాని ఇతరత్రా ఏర్పాటు చేయని కారణంగా పేరుకి మండలాలు ఉన్నాయి, ఆ మండలాల్లో ఆఫీసులు లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 600 కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం మొన్ననే శాంక్షన్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 180 రెవెన్యూ తహసీల్దార్ ఆఫీసులు, అదే రకంగా ఆర్డీఓ ఆఫీసులు యుద్ధ ప్రాతిపదిక మీద రాబోయే సంవత్సరంలో పూర్తి చేసే దిశలో ఈనాడు ఈ ప్రభుత్వం వాటన్నింటినీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే రకంగా ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేయటమే కాకుండా భూభారతి కార్యక్రమాన్ని చేపట్టి రైతన్నలకి, భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే ఈ భూభారతి ద్వారా వడివడిగా అనేక ప్రక్షాళన చేసి ఈ భూభారతిని పారదర్శకంగా రైతులకు ఒక భరోసా కల్పించే విధంగా ఈనాడు ఈ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుంది. ఇంకా కొన్ని సంస్కరణలు కూడా రాబోయే కొద్ది రోజుల్లో చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో మొదటి విడత 70 రెవెన్యూ గ్రామాలని పూర్తిగా సర్వే చేసి ఆ సర్వే ద్వారా ఏ సమస్యలైతే ఆ రెవెన్యూ గ్రామాల్లో ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశలో మొదటి విడత 70 గ్రామాలు మొదలుపెట్టాం. రాబోయే 1.5-2 సంవత్సరాల లోపే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ విలేజ్ ని, ప్రతి అంగుళాన్ని సర్వే చేసి మనిషికి ఎట్లయితే ఆధారం ఉందో ఆ పార్సిల్ ఆఫ్ ల్యాండ్ కి, ఆ పార్సిల్ ఆఫ్ భూమి కూడా భూదారునిచ్చి కోఆర్డినేట్స్ తో వాళ్ళ మ్యాప్ను కూడా ఇచ్చే కార్యక్రమాన్ని వడివడిగా మొదలెట్టాం. రైతుల సహకారంతో, ప్రజల దీవెనలతో, భూ ప్రక్షాళన ద్వారా భవిష్యత్తులో భూములనికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా విధంగా ఒక భరోసా, భద్రత ఈ ప్రభుత్వం కల్పిస్తుందని కూడా మరొకసారి మీ అందరికీ తెలుపుతూ, సహచర మంత్రివర్యులు అడిగినట్టు ఆర్డీఓ ఆఫీసుకు కూడా అదనంగా నిధులు కావాలన్నారు. తప్పకుండా ఈ వారంలోనే అదనంగా నిధులు కూడా శాంక్షన్ చేస్తామని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.